హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు నేను మీతో చాలా స్పెషల్ స్వీట్ డబల్ కమీటా ఎలా చేయాలో చూపిస్తాను. రంజాన్ సీజన్లో చాలా ఫేమస్ అయిన ఈ డబల్ కమీటా చేయడం ఎలానో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. డబల్ కమీటా చాలా జ్యూసీగా యమ్మీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ డబల్ కమీటా రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం 5 మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని తీసేసుకోవాలి. మిల్క్ బ్రెడ్ అయితే మనకి డబల్ కమీటాకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ని బ్రౌన్ పార్ట్ని కట్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ కింద కానీ ఉంచితే మనకి బ్రెడ్ అనేది ఇలా గట్టిగా అయిపోతుంది. అండ్ కొంచెం వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, కానీ నెయ్యితో డబల్ కమీటా స్వీట్ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఈ నెయ్యి హీట్ అవ్వగానే ఇందులో మనం ఇంతకుముందు రెడీ చేసేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక మనం తీసేసి వేరే ప్లేట్లో వేసేయచ్చు. మనకి ఇక్కడ బ్రెడ్ వాడాం కాబట్టి నెయ్యి అనేది చాలా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో మనం ఎక్కువ నెయ్యి వాడాల్సి ఉంటుంది ఇందులోకి. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం వాడింది బ్రెడ్ కాబట్టి అది తొందరగా ఫ్రై అయిపోయి డార్క్ కలర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మనం ప్రతిసారి ఇలా చెక్ చేసేసుకుంటూ ఉండాలి. చెక్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాకనే తీసేసేయాలి. ఇలా మీకు ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్ వేసుకుంటూ మీరు ఫ్రై చేసేసుకోవచ్చు. ఒకసారి బ్రెడ్ స్లైసెస్ అన్నీ రెడీ అయిపోయాక ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసేసుకోవాలి. దానికోసం నేను సేమ్ ప్యాన్లో 1 కప్ షుగర్ యాడ్ చేసేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలి తక్కువ కావాలనుకుంటే దాన్ని బట్టి మీరు షుగర్ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకుంటే మనకు పాకం రావడానికి టైం పడుతుంది. అందుకే వాటర్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. మీకు నేను స్టేజెస్ వైజ్గా చూపెడుతున్నాను. సో ఇప్పుడు షుగర్ సిరప్ ఈ స్టేజ్కి వచ్చేసింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, షుగర్ సిరప్ ఇలా మరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఇందులో మనం ఇలాచీని పొడిగా చేసేసుకొని ఆ పొడిని దీంట్లో వేసేసుకోవాలి. ఇలాచీ వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇమీడియట్గా ఈ సిరప్ని బ్రెడ్ స్లైసెస్ మీద వేసేసుకోవాలి. మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసేసుకున్న
బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఫ్లాట్ ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత అందులో మరిగించుకున్న పాలని ఇలా వేసేసుకోవాలి. మనకు బ్రెడ్ స్లైసెస్ మిల్క్ చాలా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అండ్ డబుల్ కా మీఠాకి కూడా మిల్క్ చాలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ నేను 2 to 2.5 కప్స్ మిల్క్ని వేసేసుకున్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కూడా ఇందులో ఇలా ఈవెన్గా వేసేసుకోవాలి. షుగర్ సిరప్ ఇలా వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేయాలి గార్నిష్ కోసం. మీరు డ్రై ఫ్రూట్స్గా కిస్మిస్, బాదాం అండ్ జీడిపప్పును కూడా వాడుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఈ డబుల్ కా మీఠా చల్లారిపోయాక మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా యమ్మీగా డబుల్ కా మీఠా ప్రిపేర్ చేసి చూడండి. మీకు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ కుకింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.